వారిని మేము సాగరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గౌరవనీయులను డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సరత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హైమా ప్రవీణ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సరోజ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. మహిళా సత్తా అధ్యక్షురాలు సరోజ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసాద్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. రాజీవ్, సాయి ప్రకాష్, కిరణ్, సతీష్ వీరందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కరిస్తూ నాతో పాటుగా జన చైతన్య సభను దిగ్విజయం చేయడానికి మరియు హైమా ప్రవీణ్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఏ మీటింగ్ మొదలు పెట్టాలన్నా సారీ క్షమించండి అనే పదంతో మొదలు పెట్టకూడదంట. కానీ ఈ మీటింగ్లో మిత్రుడు చెప్పినట్టుగా దిల్సుఖ్ నగర్కి సంబంధించి గత 3 రోజులుగా అక్కడే ఉంటూ నిజంగా వాళ్ళ ఇంకా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా. ఇంకా హాస్పిటల్లో ఉన్న బెడ్ పైన ఉన్న వాళ్ళ బాధలే కనపడుతున్నాయి. ఏ మీటింగ్లో మాట్లాడాలన్నా 7వ తరగతిలోనే విద్యార్థి రాజకీయాలకు ప్రవేశించి అందరికన్నా ముందు మైక్ పట్టుకునేవాడిని. మొట్టమొదటిసారిగా భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఎందుకు అంటే ఎవరికి ఏమవుతుందో ఏ క్షణాన. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చే ముందే నాంపల్లిలో ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో ఉన్న అతనికి O నెగిటివ్ బ్లడ్ చాలా అర్జెంటుగా కావాలని చాలామంది ఫోన్లు చేశారు. సో ఫస్ట్ అది ఇంపార్టెంట్ అని చెప్పి అది ఇచ్చిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏ క్షణాన ఎవరు ఎటువంటి చెడు వార్త వినాలో తెలియని పరిస్థితి. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా 2006 నుంచి పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి యువసత్తా జాతీయ మీటింగ్లో కూడా అటెండ్ అయినా ఎక్కడ కూడా నేను ఒక లోక్సత్తా పార్టీ కార్యకర్తగా పనిచేసినట్టు కాకుండా ఒక సామాన్య జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది నరాల్లో ఎలా వెళ్ళిపోయింది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఏ పార్టీ కానీ, ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ సంబంధం లేకుండా ముందుగా ఒక మానవతావాదిగా మనం ఆదుకోవాలి. నేను దిల్సుఖ్నగర్లోనే ఉంటాను. కరెక్ట్గా సంఘటన జరిగిన 6 నిమిషాల్లో అక్కడికి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కాబట్టి వెళ్ళగలిగాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సంఘటన చూడడానికి ముందు 2002లో షిరిడి సాయిబాబా టెంపుల్ ముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో బాంబు పేలిన అతి సమీపంలో నేనున్నాను. అత్యంత ఘోరమైన బాంబు పేలింది. బట్ ఆ రోజు మాకు అది బాంబు అని తెలియదు. ఆ ట్రాన్స్ఫార్మర్ పేలింది అనుకున్నాము, పరిగెత్తాం, మళ్ళీ వచ్చాం, చాలామందిని సేవ్ చేయడానికి ట్రై చేశాం. కాబట్టి ఆ భయం అప్పటికి ఇంకా లోపల ఉంది. కాబట్టి మన వైపు నుంచి కొంతమంది అయినా కాపాడాలని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సాధారణ నాతో పాటుగా వేలాది మంది యువకులు, వందలాది మంది యువకులు ముందుకు వచ్చారు. కానీ చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే పేషెంట్లని ఎలా తీసుకెళ్ళాలి, అటువంటి సంఘటన జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది ఎక్కువ మందికి తెలియదు. అది చెప్పాలి. మనం యాక్చువల్గా ప్రజలకు ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాం. దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సామాన్య కార్యకర్తగా నేను సార్కి అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాఫిక్ అత్యధిక రద్దీగా ఉంది, ఇక్కడ దయచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మీకు బడ్జెట్ లేకపోతే మేము కట్టిన పెనాల్టీలు, ట్రాఫిక్ పెనాల్టీల డబ్బులైనా పెట్టి ఇక్కడ కెమెరాలు ఏర్పాటు చేయండి.
ఇక్కడ ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించండి అని ఎన్నోసార్లు అక్కడ ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు చెప్పాం. అయినా సరే కొంతమంది స్వార్థ రాజకీయాలకు కొంతమందిని అలో చేయడం వల్ల అత్యంత దుర్భరమైన సంఘటన. ఒక దిల్సుఖ్ నగర్ వాసిగా నన్ను ఇక్కడికి పిలవచ్చు, కానీ అక్కడ జరిగింది భారతదేశం మీద జరిగిన దాడి, ఈ దేశ పౌరుల మీద, మన ఆర్థిక స్వాతంత్రం మీద, మన మనోధైర్యం మీద కలిగిన దాడి. ఉగ్రవాదులు ఏం సాధించాలనుకున్నారు అక్కడ అంటే మన మీద దాడి చేసి మన రక్తాన్ని తీసి చంపాలనుకున్నారు. కానీ మన వాలంటీర్లు చేసిన గొప్ప పని ఏంటంటే రక్తాన్ని ఇచ్చి కాపాడగలిగారు. వాళ్ళు రక్తాన్ని తీస్తే మొట్టమొదటి కాలు గీతామూర్తి గారు ఫోన్ చేశారు, రాము మీరు ఎక్కడున్నారు, సంఘటనలో ఉన్నా. ఇమ్మీడియట్గా మన కార్యకర్తలందరినీ తీసుకొని యశోద హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ బ్లడ్ అవసరం ఉంది. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు. నేను మేడం యశోద హాస్పిటల్ ముందే ఉన్నా, లేదు మీరు లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శవాల్ని చూసి అక్కడ కొన్ని గ్రూపులు రేర్ బ్లడ్ గ్రూప్స్ దొరకకపోతే ఇమ్మీడియట్గా స్పందించారు. వందల మంది 2:30కు 46 సంవత్సరాల ఒక మేడం మన కార్యకర్త ఫోన్ చేసి, రాము నాది O నెగిటివ్ బ్లడ్, నేను రావాలా అని ఫోన్ చేసింది. 2:30 టైంలో 32 కిలోమీటర్ల దూరం ఉంటారు మేడం, సమయం 2:30 అవుతుంది. అవన్నీ ఐ డోంట్ కేర్, నేను చనిపోయినా నాకు బాధ లేదు, కానీ నేను వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడుతాను అన్నది. సో ఇటువంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అంతమందికి హెల్ప్ చేసే భాగ్యం ఆ భగవంతుడు మనకి ఇచ్చిండు అని అంటే, అది కూడా ఒక లోక్సత్తా కార్యకర్తగా ఎక్కడ కూడా ఆ పార్టీలకు సంబంధం లేకుండా మనం పనిచేయడం జరిగి మిగతా వాళ్ళని కూడా వాలంటీర్ తీసుకెళ్ళాం. సార్ ఈ వేదిక మీద మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోవచ్చు సార్. అక్కడ జరిగిన ఒక లైవ్ సంఘటన చెప్తాను సార్. నేను యశోద హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత హైయెస్ట్ సెక్యూరిటీ జోన్ కింద కొంతమంది విఐపీలని అలో చేశారు. 10 గంటల 12 నిమిషాల నుంచి 11 గంటల వరకు జరిగింది నేను చెప్తాను సార్. 10 గంటల 12 నిమిషాలకి పేర్లు కూడా చెప్తాను సార్, ఏమనుకోవద్దు. నాగం జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. అప్పటికే కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. నాగం జనార్దన్ రెడ్డి గారికి హాస్పిటల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక డాక్టర్ వెళ్ళి పేషెంట్లను చూపిస్తున్నారు. ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ నుంచి విజయమ్మ గారు వాళ్ళ మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకు డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ పేషెంట్లను తీసుకెళ్ళడానికి అని చెప్పి ఆ ఫ్లోర్కి తీసుకెళ్లారు. అయిపోయిన 2 నిమిషాలకే హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశారు, తీసుకెళ్లారు. ఆ తర్వాత 5 నిమిషాలు అయిందో లేదో మన సత్యేంద్ర రెడ్డి గారు, గీతారెడ్డి గారు, కొండ్రు మురళి గారు వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, వీళ్ళని తీసుకెళ్లారు. వీళ్ళు కాకుండా జిహెచ్ఎంసీ మేయరు, జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులు, ప్రెస్ ఎప్పుడు సార్ వాళ్ళకి వైద్యం చేసేది? ఎవరు సార్ వీళ్ళకి చెప్పింది? ఆ టైంలో ఆ 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయితే, ట్రాఫిక్ జామ్లో 5 నిమిషాలు లేట్ అయితే ఎక్కడ చనిపోతారో అని చెప్పి ప్రాణాలు అడ్డుపెట్టి మేము ట్రాఫిక్ క్లియర్ చేస్తే అవసరమా సార్ మనకు రాజకీయాలు? అక్కడ ఆ టైంలో హాస్పిటల్లోకి అలా చేయడం, నా మీద ఏం కేసు పెడతారో కూడా నేను భయపడను సార్, కానీ తప్పు ఇక నుంచి బంద్ చేయాలి సార్. 12:30కి సార్, 12:30 తర్వాత నన్ను ఒక విలేకరు ప్రశ్నించాడు, రాము ఏంది ఇక్కడే ఉన్నావు, ఇంకా మీ జేపీ సార్ వస్తున్నారని. మా సార్ రారు అని చెప్పాను సార్. ఎందుకు రారంటే మాకు తెలుసు, అంటే మమ్మల్ని పెంచిన విధానం, ఈ 6 ఏళ్ళుగా మేము ఏం నేర్చుకున్నామో నేను చెప్పాను. నాకు తెలిసి మా సార్ రాడు, మా సార్కి తెలిసి ఎప్పుడు రావాలో. తర్వాత కూడా నిన్న 12:30కి వచ్చిన తర్వాత కూడా సంఘటన చూసిన తర్వాత కూడా నేను సార్తో పక్కన ఉండే భాగ్యం కలిగినప్పుడు సార్ అన్న మాటలు ఇవే, నాన్న మనం పేషెంట్లను ఇబ్బంది పెట్టద్దు, డాక్టర్లను ఇబ్బంది పెట్టు, లెట్ దెమ్ సర్వ్, ద బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు, సర్వీస్ చేయనివ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అంటే మేమే లేదు సార్ మన కోసం కాకపోయినా. అప్పటికే మనం కొంతమంది అన్నారు లేట్ కామర్ అని, మేము దానికి ఏం భయపడము, బాధపడము. లేట్ కామర్ ఎప్పుడంటే సర్వీస్ చేయడంలో లేట్ అయితే మమ్మల్ని ప్రశ్నించండి, దాంట్లో మేము ముందున్నాం. దాంట్లో మేము ప్రజలకు అందుబాటులో లేకపోతే మమ్మల్ని లేట్ కామర్ అనండి, మేము బాధపడం. ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడగలిగాం, అట్లీస్ట్ ఒక 2-3 కాపాడగలిగాం. నిన్న సార్ వచ్చిన తర్వాత తెలిసింది, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే అందరూ టీవీలో చూపిస్తున్నారు, పేషెంట్లు ఉన్నారు సార్, యశోద హాస్పిటల్, ఒమిని హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అని. అవి కాకుండా 4 చిన్న హాస్పిటల్లో ఆ భయానికి పారిపోయి జాయిన్ అయినారు, వాళ్ళకి మాత్రం ఎటువంటి సర్వీసెస్ అందట్లేదు సార్ అంటే ఇమీడియట్గా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడారు, వాళ్ళకు కూడా ఏర్పాటు చేయగలిగినాం. ఇది మనం చేయాల్సింది సొసైటీకి, అక్కడ రాజకీయం కాదు, అక్కడ సర్వీస్ చేయాలి మనం. అది మాకు నేర్పింది. గత 3 రోజులుగా పడుకోవాలనిపించట్లేదు, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు. ఎందుకు? ఆ క్షణం భగవంతుడు నాకు 1 గంట ఎక్కువ ఇస్తే ఇంక దాన్ని కాపాడుతానేమో, నా బాడీలో ఇంకొంచెం 2 లీటర్ల రక్తం ఎక్కువ ఇస్తే ఇంకెక్కువ మందిని కాపాడుతానేమో అన్న ఇదే ఉంది తప్ప ఎక్కడ కూడా లేదు. ఇది నేను ఎవరిని కించపరచాలని కానీ, లేదా మేము ఒక్కరం మాత్రమే చేసాం మీరు చేయలేదని కాదు. అక్కడికి ఆ క్షణంలో వచ్చి సేవ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించడంలో మేము ముందుంటాం. కానీ ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ జరగవా హైదరాబాద్లో అని చెప్పి మనం హామీ ఇవ్వలేం.
ఇప్పుడు ప్రజలకు కావాల్సింది భరోసా కావాలి, ఆత్మస్థైర్యం నింపగలగాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఏం తీసుకోవాలి, ఏం చేయబోతున్నామని చెప్పాలి. నిన్న ఒక ఛానల్లో చూపిస్తున్నారు పాత సినిమా డైలాగు ఇది, ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం. ఇంకా ఖండించడమేనా? దేశము అంతే అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘటనలు కూడా ఖండిస్తున్నాం. 2002లో ప్రత్యక్ష సాక్షిగా అక్కడే ఉన్న 20 నిమిషాల్లో అప్పుడు ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, అర్ధ గంటలో ఇప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. అది కాదు కావాల్సింది. మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, నిజంగా తప్పు జరిగితే వాళ్ళని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి, ఇంకోసారి రిపీట్ కాకుండా చేయాలి. ఒక దిల్సుఖ్ నగర్ ప్రాంత వాసిగా మాత్రమే కాకుండా ఆ ప్రాంతం మాది, ఇది హైదరాబాద్లో అంతర్భాగం, దేశంలో అంతర్భాగం, ఈ దేశం మీద దాడి అని చెప్పి స్పందించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని, ఎక్కడైనా ఏవైనా సంఘటనలు జరిగినా ముందుగా మనం వెళ్ళి ఇటువంటి సర్వీస్ చేయడంలో వెనకాడకూడదని తెలియజేసుకుంటూ, ఇంత మంచి గొప్ప సభలో కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దాని నుంచి బయటికి కష్టంగా ఉంది. ఇప్పుడు మన రాజీవ్ సనత్ నగర్ నియోజకవర్గంలో ఫుల్ టైం పనిచేస్తూ మొత్తం అంటే అతను ఇన్స్పైర్ అయ్యింది టీచర్ ఎప్పుడు చెప్పిందంట, వాళ్ళ కాలేజ్ టైంలో టీచర్ చెప్పిందంట, ఒక ఐఏఎస్ ఆఫీసరు అతను రిజైన్ చేసి ఎన్జిఓ పెట్టినారు. ఎన్జిఓ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటే అప్పటి నుంచి గమనిస్తూ ఆ ఇన్స్పిరేషన్తో ఈరోజు రాజీవ్ ఒక నియోజకవర్గంలో నేను ఒక పొలిటీషియన్ కావాలి అనే ఆస్పిరేషన్తో పనిచేస్తున్న రాజీవ్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాత ముద్దుబిడ్డ, వర్తమాన సంఘ సంస్కర్త, మన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, అలాగే నాకు మాతృ సమానురాలు, నా గురువు, నాకు మెంటర్గా సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి హైమా ప్రవీణ్ గారు, తర్వాత నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ దేవిరెడ్డి ఆనందరెడ్డి గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత పెద్ద సమావేశాలలో ఎప్పుడు మైకు పట్టింది లేదు, మాట్లాడింది లేదు. కాకపోతే నా భావాలన్నింటినీ ఒక చిన్న కథ రూపంలో చెప్దామని అనుకుంటున్నాను. అనగనగా ఒక చీమ ఉన్నదంట. చీమ సడన్గా చీమ ఏమైందంటే దాని పేరు మర్చిపోయింది, తాను ఎవరు అనేది మర్చిపోయింది. అట్లే ఆ చీమ ఎక్కడ ఉంటుందో కూడా మర్చిపోయింది. పేరు మర్చిపోయింది, ఆ చీమ ఎక్కడ ఉంటుందో కూడా మర్చిపోయింది. ఎలా అని దారెమ్మడి నడుస్తూ వెళ్తే ఎవరైనా చెప్తారు కదని ఓ దారెమ్మడి వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే ఆ చీమకు ఒక బ్రాహ్మణ చీమ కనిపించిందంట. చీమ నేనెవరిని అన్నదంట. నీవెవరో నాకు తెలియదు కానీ నిన్ను సంస్కృతంలో పిటీలికం అంటారు అని చెప్పిందంట. పిపీలికం అంటారు అని చెప్పిందంట. దానికి అర్థం కాకపోగా సగం గందరగోళానికి గురైందంట. మళ్ళీ అదే దారి వెంట నడుస్తూ ఉంటే ఎవరైనా చెప్పకపోరా అని ముందుకు నడుస్తూ పోయిందట. పోతే ఒక నీలి రంగు చీమ కనిపించిందంట, బ్లూ కలర్ చీమ. ఇదేదో వెరైటీగా ఉందని, సోదరా నేనెవరో, నా పేరేమిటో నేను మర్చిపోయినాను, ఒకసారి చెప్తావా అని అడిగిందట. అడిగితే నువ్వు చీమవి, నువ్వు ఉండేది పుట్టలో, ఎండాకాలం అంతా కష్టపడి సంపాదించుకుంటావు ఆహారాన్ని, వానాకాలం పుట్టలో కూర్చొని తింటావు. నీకు ఏమైనా బుద్ధి ఉందా? నీ ఉనికిని కోల్పోతే ఎట్లా, నీ అస్తిత్వాన్ని కోల్పోతే ఎట్లా, నీ వేరేలను పట్టుకొని నీ పేరును మర్చిపోతే ఎట్లా అని తిట్టి, నువ్వు చీమవు, నీవు ఉండేది పుట్టలో అని పంపించేసిందట.
ఆ చీమ ఎగిరి చెంగున గంతేసిందంట. ఓహో నాకు తెలిసిపోయింది నేను చీమని, నేను ఉండేది పుట్టలో. మెల్లిగా ఆ పుట్ట దగ్గరికి వచ్చేసిందంట. వస్తే ఆ పుట్టలో ఉండే మిగతా చీమలన్నీ ఆ పుట్ట బయట గొప్ప సమావేశాన్ని పెట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంట, భయపడుతున్నాయి. చీమల ఫేసులు అన్నింటిలో ఆందోళన ఉంది. దీనికి అర్థం కాలే, ఏంది మిత్రులారా ఇట్లా చేస్తున్నారు, బయట కూర్చొని ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నారంటే అవి చెప్పినాయట, మన పుట్టలోకి కొత్తగా ఏదో ఒక ప్రాణి వచ్చింది, చాలా పొడవుగా ఉంది, కూరలు ఉన్నాయి. ఆ ప్రాణి ఏమిటో కానీ మాకు అర్థం కావట్లేదు, దగ్గరికి వెళ్తే బుస్సుమంటుంది, కానీ ఆ ప్రాణి ఏదో మాకు అర్థం కావట్లేదు, మరి మనకు అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పాడంట. లేదు నేను ఇందాక ఒక నీలి కలర్ చీమను కలిసి వచ్చాను, అక్కడికి వెళ్దాం రండి మనకు పరిష్కారం చెప్తాయని ఆ చీమలందరినీ తీసుకొని నీలిరంగు చీమల దగ్గర వచ్చేసిందంట. నీలిరంగు చీమ దగ్గరికి వచ్చి అడగగా నీలిరంగు చీమ చెప్పిందంట, మీ పుట్టలో ఉండేది సారాపాము అని చెప్పిందంట. మీ పుట్టలో ఉండేది సారాపాము అని చెప్పిందంట. సారాపాము ఏంటంటే ఏం సార్ అంటే, మీ పుట్టలో ఉండేది సంప్రదాయ రాజకీయ పాము అని చెప్పిందంట. మీ పుట్టలో ఉండేది సంప్రదాయ రాజకీయ పాము అని చెప్పిందంట. చెప్పగానే సార్ మరి దానికి విరుగుడు ఏంది, మేము ఎట్లా చేయాలంటే, ఏం లేదు, దానికి 10 పడగలు ఉంటాయి. ఆ పుట్టలో ఉన్నటువంటి పాముకు 10 పడగలు ఉంటాయి. ఒక పడగ రియల్ ఎస్టేట్ దందా, భూ కబ్జాలు చేస్తూ ఉంటుంది. ఇంకో పడగ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతి ఈ భేదాలతో విడగొడతా ఉంటుంది. ఇంకో పడగ ఈ రకరకాలైనటువంటి స్కాములు చేసి కుంభకోణంలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇంకో పడగ మీ మీద దౌర్జన్యాలు, పెత్తానాలు చేస్తూ ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరందరూ మూకుమ్మడిగా కలిసిపోయి, మనకు ఒక పద్యం ఉంది, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటనేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అని చెప్పింది. మరి ఆ రకంగా మీరందరూ వెళ్ళి పుట్టలోకి వెళ్ళి దాన్ని కరిచి పీకి లాగి బయట పడేయండి అని చెప్పిందట. అలాగే ఆ చీమలు అప్పుడు ఆలోచించుకొని కర్షక చీమలు, కార్మిక చీమలు, యువ చీమలు, మహిళా చీమలు, విద్యార్థి చీమలు, చలి చీమలు, కరెంట్ చీమలు, సనత్ నగర్ చీమలు, జూబ్లీస్ చీమలు, అన్ని చీమలు కలిసిపోయి ఆ పుట్టలోకి వెళ్ళి ఆ పామును కరిచి పీకి బయటికి లాగి పడేసి నీలిరంగు జెండా ఎగిరేసి జై లోక్సత్తాన్ని. చీమలు చాలా గట్టిగా ఉన్నాయి కానీ మనం మాత్రం చాలా చిన్నగా అంటున్నాం, జై లోక్సత్తా. మరి ఈ మధ్యనే నేను మొన్న ఈ బ్యానర్లు, జెండాలు ఈ ప్రింటింగ్ చేసే పనిలో ఒక ప్రింటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాను. వేరే పార్టీ సోదరుడు ఒక ఆయన నా పక్కన కూర్చొని, మిత్రమా ఏం కష్టపడతారు మీరు, దండగా లాభం లేదు, సమయం వృధా, శోష వస్తుంది, కొన్ని రోజులు మీరే చేసి అలసిపోతారు, ఎంతో కాలం నుంచి మేము చూడట్లేదా అని అన్నారు. ఒక్కసారి మేము ఈ సభను చూస్తే, ఈ సభ ఒక డివిజన్ స్థాయిలో ప్రచారం చేసి ఏర్పాటు చేసిన సభకు స్వచ్ఛందంగా ఇంతమంది ఉత్సాహంగా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు. అలాంటి మనుషులు, అలాంటి అనుమానాలు కలిగినటువంటి మనుషులు ఎవరైనటువంటి ఉంటే ఈ సభను చూస్తే ఇంకోసారి అలాంటి అనుమానాలు రావు. ఒకవేళ వచ్చినాయంటే వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాల్సిందే, వాళ్ళకి చికిత్స అక్కడే అంతా ఉంటుంది. కాబట్టి ఎందుకు అంత దూరం ఎందుకు, ఎవరో కాదు, మా నాన్ననే అన్నాడు, ప్రజలు మారర్రా, దండగా ఎంత చెప్పినా వేస్తే, మీ సార్ అంటున్నావు కానీ ప్రజలు మారరు అని అన్నాడు. నేను చెప్పిన మా నాన్నకి, నాన్న ఎందుకు అట్లా అనుకుంటున్నావు, పిల్లినైనా సరే పిల్లిని 4 గోడల మధ్య బంధించి దాని మీద దాడి చేయబోతే తిరగబడుతుంది, గొంతు బట్టి కరుస్తుంది, పీకుతుంది, ముఖం బట్టి రక్కుతుంది, గుడ్లు ఊడవిక్తుంది బయటికి. మరి అలాంటిది ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి ఇవన్నీ మనల్ని పెట్టేది హింస కాకపోతే ఏంది, మరి హింసనేగా. ఆధార్ కార్డులు ఏమో చూస్తూ ఉంటే నాకు
చాలా అవస్థ అనిపిస్తూ ఉంది. మరి నానా రకాలైనటువంటి హింసలు పెడుతుంటే తప్పకుండా ప్రజలు దాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు. దానికి వేదికగా లోక్సత్తా పార్టీ ఉంది అని మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై లోక్సత్తా. డాక్టర్ జయప్రకాష్ నారాయణ, మా అక్క ప్రవీణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇది వచ్చేసి నా ఫస్ట్ స్పీచ్. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నేను స్టేజ్ ఎక్కుతా అని చెప్పేసి. ఎప్పుడు అక్కడ కూర్చోవడమే చూశాను, కానీ నేనైతే నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు స్టేజ్ ఎక్కుతా అని చెప్పేసి. ఇది సాధ్యమైందంటే మా అక్క హేమ ప్రవీణ్ గారి వల్లనే. ఆమెకైతే ఎంత రుణపడి ఉన్నా నాకైతే తెలియదు, కానీ చాలా హెల్ప్ చేశారు మాకైతే. చాలా అంటే చాలా చెప్పుకోలేనంత హెల్ప్ చేశారు. హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ అని చెప్పేసి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కాదు, నేను వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చదివాను. అది కోర్స్ చదివాను, కానీ కోర్స్ చదివి కూడా వేస్ట్ అయిపోయింది అది. నేను వచ్చి విప్రోలో జాబ్ చేస్తున్నాను, కానీ వేరే కోర్స్ నేర్చుకొని నెట్వర్కింగ్ నేర్చుకొని ఆ జాబ్లో వెళ్ళాను. నేను ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చదివినందువల్ల వాల్యూయే లేదు అసలు నాకు. అది ఎంత ప్రయత్నించినా సరే జాబ్ దొరకలేదు దానికైతే. యాక్చువల్గా వచ్చేసి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి, ఇంకోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఒక కంపెనీకి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినామంటే ఒక 4-5 గంటలు కూర్చోబెట్టుకుంటున్నారు. ఇంటర్వ్యూ అని చెప్తున్నారు, కానీ ఇంటర్వ్యూ మాత్రం అవ్వట్లే. అక్కడ ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటున్నారు, అది కూడా నామకే వస్తే తీసుకుంటున్నారు అంతే. అది తీసుకుంటున్నారు, పంపించేస్తున్నారు. సెకండ్ రౌండ్ ఫోన్ చేస్తామని చెప్తున్నాను, అది కాని పని. అది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అనుకుంటున్నారు మా కొడుకు బీటెక్ చదువుతున్నాడు, మా కొడుకు ఎంబీఏ చదువుతున్నాడు అనుకుంటున్నారు. అక్కడికి ఎంబీఏలు ఎంత చదివినా వేస్ట్. అక్కడ ఏదో పార్టీ పెట్టిందంట, ఎవరు చదివినా ఫ్రీయే అని చెప్పేసి. ఆ పార్టీ పెట్టిన పుణ్యాన్ని మొత్తం అందరు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతున్నారు అందరు. ఇక్కడ వేస్ట్, మొత్తం ఎంత చదివినా వేస్టే. చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న కోర్సే జాయిన్ అవ్వండి, పేరెంట్స్ ఫోర్స్ వల్ల మాత్రం జాయిన్ అవ్వకండి. పేరెంట్స్ అనుకోవచ్చు మా కొడుకుని ఇదే చేపియాలి, మా కొడుకుని అదే చేపియాలి అని చెప్పేసి. నా లైఫ్లో నేను ఒక బాధపడే విషయం ఏంటంటే, నా 1 ఇయర్ గ్యాప్ తెచ్చుకొని మరి మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరి ఇంట్లో 1 ఇయర్ కూర్చొని మరి నేను ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చదివినాక కూడా వృధా అయిపోయింది మొత్తం. అది ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఏరోనాటిక్స్ అంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆ విషయం. నేను చాలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను. పిలుస్తున్నారు ఇంటర్వ్యూస్, కానీ ఏదో తీసుకుంటున్నాం 2 minutes 3 minutes తీసుకుంటున్నారు, పంపించేస్తున్నారు. చెప్తున్నాను పేరెంట్స్కి ఇదే ఒక విజ్ఞప్తి. పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్కి ఇదే విజ్ఞప్తి నేను ఇచ్చేది. మీ ఇష్టం ఉన్న కోర్సే మీరు చదవండి. డిగ్రీ చదివినా మంచిగా చదవండి, బీటెక్ చదివినా మంచిగా చదవండి. ఓన్లీ ఒకటే కోరుకుంటున్నాను పబ్లిక్ని, పేరెంట్స్ని. ఎస్పెషల్లీ పేరెంట్స్కి చెప్తున్నాను, పిల్లలని మాత్రం ఫోర్స్ చేయకండి. 70% రావాలి, 60% రావాలి అనుకుంటే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తారో ప్రయత్నించనివ్వండి వాళ్ళనైతే. మీరు మాత్రం ఫోర్స్ చేసి అది చదవండి ఇది చదవండి అని మాత్రం చెప్పకండి. ఓకేనా? ఓకే అండి. ఇంకా నాకు ఇంతే నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి థ్యాంక్ యూ లాట్. 1 hour గ్యాప్ దొరికితే, లంచ్ బ్రేక్ దొరికితే ఆ 1/2 hour 1 hour కూడా వచ్చి రోడ్లపై టెంట్లో మెంబర్షిప్ చేస్తూ పార్టీ ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తున్న కిరణ్ని, అంత కమిటెడ్ అంత ప్యాషనేట్ వర్కర్ కిరణ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, నమస్కారం అండి. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇక్కడ చూస్తే మీ కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. బికాస్ పేరెంట్స్ చాలా కనిపిస్తున్నారు ఇక్కడ. సాఫ్ట్వేర్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, వేరే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, డాక్టర్ ఆస్పిరెంట్స్, ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్. కొంతమందికి ఎడ్యుకేషన్లో కూడా ట్రబుల్ కూడా కావచ్చు. బట్ ఓకే, ఇది మీలాంటి వాళ్ళ కోసం అండి మీటింగ్. ఎడ్యుకేషన్ దేని గురించి? మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది? అక్కడ ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రావద్దు, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది మన దేశంలో. దానికి జేపీ గారు కరెక్ట్, హీ గివెన్ ద రైట్ వ్యూ, రైట్ ప్రొజెక్షన్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ జేపీ గారికి ఆ ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ సమస్య నేను చెప్తాను. బట్ సొల్యూషన్ చెప్తున్నాను. ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఎడ్యుకేషన్ రైట్ యాంగిల్లో మీ పిల్లలకి రావాలి అంటే ఏం చేయాలనేది జేపీ గారి దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ కూడా ఆయన చేయాలి. ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం.
నెంబర్ 1, నేను యూకే వెళ్ళాను, యునైటెడ్ కింగ్డమ్. అక్కడ చదువుకున్నాను, ఒక 2 సంవత్సరాలు జాబ్ కూడా చేశాను. నాకు అక్కడ ఇన్ని సమస్యలు కనిపించకపోతుంది. ఐ మీన్ కరెంటు సమస్యలు అంటే ఏంటంటే ఫస్ట్ చిన్న సమస్యలు, పెద్దవి కూడా ఉన్నాయి, బట్ నాకు అర్థమైనవి మాత్రం చిన్నవి. కరెంటు, మన దగ్గర క్వాలిటీ కరెంట్ ఉండదు, ఎప్పుడు వెళ్తుంటుంది. మస్కిటోస్, డ్రైనేజ్ లీక్స్, వాటర్ ప్రాబ్లం. పాపం మా మదర్ని చూస్తుంటాను, పొద్దున్న 6 గంటలకు లేస్తుంది వాటర్ కోసం. ఆమె వయసు 45, వాటర్ కోసం పాపం లేని చాకరీలు పడుతుంది. అది ప్రాబ్లం కదా, అది అందరి ఇంట్లో ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఎలా దానికి అమర్చుకున్నామంటే అది ప్రాబ్లంగానే మనం గుర్తిస్తాం. ఒక కప్పను ఒక నీళ్ళల్లో పెట్టి వేడి చేస్తానంట, దానికి వేడి తెలియదంట. బట్ వేడి నీళ్ళలో ఉన్నాయి, కప్ప దుంకింది అనుకోనికి దానికి వేడి అర్థమవుతుంది, అంటే ఆ సమస్య అర్థమవుతుంది. కానీ దానిలో నుంచి వేడి ఉంటే దానికి సమస్య అర్థం కాదు. సో మనం అలా ఉన్నాం, మనకు సమస్యలు తెలుస్తలేవు, బట్ ఉన్నాయి. సో ఈ సమస్యల్ని తీయడానికే, ఇట్లాంటి సమస్యలను తీయడానికే ఎడ్యుకేషన్ ఉందండి. ఈ సమస్యలన్నీ మన గవర్నమెంట్ కరెక్ట్ విధంగా హ్యాండిల్ చేసి కరెక్ట్ విధంగా దానికి పరిష్కరిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అది డిఫరెంట్ థింగ్. బట్ దానిలో సమస్యలు కూడా తరుగుతాయి. సమస్యలు తరగడంతోనే మన లైఫ్ బాగుపడుతుంది. ఈరోజు ప్రైస్ హైక్స్, ప్రైస్ ఇష్టం వచ్చినట్టు పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. మనం సంపాదించిన దాంట్లో ట్యాక్స్ పోతుంది ఆబ్వియస్లీ, బట్ ఆ ట్యాక్స్ మనకు బెనిఫిట్గా రాదు. మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్లో నాకు తెలిసి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం అందియాలి. యూకేలో అంతే. పిల్లలు మీలాంటి తండ్రులు, పేరెంట్స్ ఫీజు కట్టరు, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది. వైద్యానికి ఫీజు లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతారు. మనం కడుతున్నాం ట్యాక్స్, మనం అంతే కడుతున్నాం. బట్ మనకు వస్తుందా ఫ్రీ ఎడ్యుకేషన్? వస్తుంది. ఎట్లాంటిది? గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పైన ఎవరికైనా ట్రస్ట్ ఉందా? గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి అసలు పోవడానికి ఎంత సిగ్గుచేటు పడతాం, అది అమ్మన్నది. ప్లస్ హెల్త్, ఓకే హెల్త్ గురించి కాదు టాపిక్, బట్ స్టిల్ హెల్త్ ఫ్రీగా దొరుకుతుందా మనకు? ఒక హాస్పిటల్కి పోతే ఎంత పెడుతున్నాం మనం? ఆ హెల్త్ పైన మళ్ళీ దానికి ఇన్సూరెన్స్. ఓకే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇన్సూరెన్స్. మనం ఇన్సూరెన్స్ కూడా పే చేస్తున్నాం, మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ పే చేస్తున్నాం, డబుల్. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి పడుతున్నాం. సో మచ్ రెవెన్యూ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ అవర్ పాకెట్. మీ పాకెట్ నుంచి ఎంతో డబ్బు పోతుంది, కానీ మీకు బిల్ వస్తలేదు. ఓకే, ఎడ్యుకేషన్కే తీసుకుందాం. ఎడ్యుకేషన్ మంచిగా జరుగుతుంది అనుకోండి. ఇవన్నీ సమస్యలు తీరాయా అండి? మనకున్న చుట్టుపక్కల ఉన్న సమస్యలు తీరాయా? ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే డాక్టర్, హాస్పిటల్స్ ఎన్నో పెరిగాయా? ఇప్పుడు ఉంది ఎడ్యుకేషన్, కానీ మన దాకా అందుతలేదు. ఐ మీన్ ద ఎడ్యుకేషన్, ద రైట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఉంది, బట్ రైట్గా లేదు, కాబట్టి అది ప్రజల్లోకి రావట్లేదు. సో ఇది జేపీ గారు ఇంకా మీకు కరెక్ట్ అర్థం చేపిస్తారు, నాకన్నా బెటర్. బట్ అది ఎడ్యుకేషన్ రైట్ విధంగా వస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. నెంబర్ 1, మన సమస్యలకు మనమే పరిష్కారం చేసుకుంటాం, మనమే పరికరాలు కనుక్కుంటాం, మనమే పద్ధతులు కనుక్కుంటాం. మనం బయట ఉన్న వెస్టర్న్ పద్ధతులను తీసుకురాం. ఇప్పుడు సాఫ్ట్వేర్లో జరుగుతుంది ఏంటంటే మనం చేసేదంతా యూఎస్ఏ, నేను తప్పనట్లేదు, చేయొచ్చు. కానీ మన సిస్టంలో కూడా మనం చేసుకోవచ్చు కదా, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ రైల్వేలో నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, టీటీ వస్తాడు, ప్యాడ్ తీసుకొని వస్తాడు, టిక్కులు పెడతాడు. దాని సాఫ్ట్వేర్ రాయలుతామా? ఒకసారి గవర్నమెంట్ ప్రాజెక్ట్ పెడితే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? అది సంగతి. ఓకే, సో ఇప్పుడు ఈ విషయం జేపీ గారు అయితే మీకు కరెక్ట్గా చెప్తారు. సో నా నుంచి అయితే అదే. థ్యాంక్ యూ వెరీ మచ్.